పెడతాం అనుకుంటారా? అన్ని కలిపి గంజిపోయిన పెడతాం. నమస్తే సోపతులు, ఇవాళ దావత్ చేసుకుంటున్నాం. బారులు అయితే మేము దావత్ చేసుకోక ఆ రోజు డ్యూటీలో చేసుకున్నాం, మళ్ళీ ఇప్పుడు చేసుకుంటున్నాం దావత్. 20 లీటర్ల తెల్లాళ్ళు, 6 కిలోల చికెన్. వంట మాస్టర్ ఇదిగుర్రా, ఇదే వంట మాస్టర్. ఎట్లుండాలి వంట? ఉండాలి. ఎట్లుండాలి చెప్పు? ఇక్కడ చూసి చెప్పు. కారం ఉప్పు అన్ని మంచిగా ఉండాలి. ఎవరు చెప్పాలి? వంట మనిషి చెప్పాలి. వంట మనిషి నీకేరా చెప్పేది. ఓకే ఫ్రెండ్స్, పొయ్యిలైతే మంటలైతే దావత్ చేసుకోరు అప్పుడప్పుడు, ఎప్పుడు ఇళ్ళలో ఉండు కాదు. ఏమంటావు గటనా చెప్పు? ఎప్పటికీ ఓటీలు ఇళ్ళలో ఉండదు, దావతులు చేసుకోవాలి. ఫ్రెండ్స్ తో ఉండాలి అప్పుడప్పుడు. అప్పుడప్పుడు ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయాలి. ఎప్పుడు ఫ్యామిలీ తోటి కాదు ఎంజాయ్ చేసుకుంటాం. నేను డ్యూటీ దిగి ఎంజాయ్ చేస్తాను. ఇలా దావత్ ఏంటిది? 40 లీటర్లు తెల్లగాలు, అమ్మని అమ్మ, చికెన్, 2 ఫుల్ బాటాలు, మెడిసిన్ హౌస్. రాజైతే మెడిసిన్ హౌస్ తాగుతాడు, తెల్లగాలు తాగడాట. మరి అదే దావత్ ఫుల్. మేము ఎర్రది బీర్లు తాగాలనుకుంటున్నాం. క్యాన్సర్ నివారణకు తెల్లగాలు తాగుతున్నాం. మీరు మనుషులా రాక్షసులా? ఇది ఏంది మరి? ఇంతగానో తాగుతారు ఎవరన్నా? రాక్షసులు అమ్మతోడు. ఒక్కొక్కరు కిలో తింటారు కూర, కిలో 2 కిలోలు తింటారు ఒక్కొక్కరు. అట్లా ఉన్నారు, ఏం తక్కువ లేరు వీళ్ళు. ఈ నా కొడుకు నన్నే అంటాను. ఇలా ఒకటే ప్యాకెట్ గట్ట రావాలి. చికెన్ ఇప్పుడే అయిపోయింది. ఇప్పుడే అవుతుంది కానీ ఈ వాతావరణంలో తెల్లాలు కాకుండా తింటే ఎంత మంచిగా ఉంటుంది. వాతావరణం ఏమైనా ఉన్నదా? మస్తు ఉన్నది, బ్యాక్గ్రౌండ్ కిరాక్ ఉంది. అక్కడ ఏం గుడి? అక్కడది పోషవతల్లి గుడి. పోషవతల్లి, గంగాదేవి, ఎల్లమ్మ, ఇవన్నిటి కలిసి 3 దేవుళ్ళు 3 కోళ్ళను మొక్కి కోసినాం. వీరప్పన్ ఇప్పుడు వేస్తూనే ఉన్నాం. ఇక ఉడుకుతేనే తిన్నాం, తాగుతాం. ఇక దాల్చుడే దాల్చుడు. ఇక తాళ్ళకి సూపర్ ఉన్నాయి. ఇక్కడ ఉప్పు తెచ్చినావా? గ్లాసాలలో కళ్ళు తాగుతారు. ఇప్పుడు తాగాలి మరి, ఊకెళ్ళి తాగుతావా? ఉప్పు తెప్ప తప్పకుండా నమస్తే సోపులు, ఇప్పుడే చికెన్ అయిపోయింది. పిల్లగాలు కూడా తాగుతారు మన వాళ్ళు, సంపుతారు ఒక చంపుడు. ఆల్రెడీ 10 లీటర్ల దాకా ఆయిల్. మనకి పిల్లగాళ్ళు అలవాటు లేదు, వీళ్ళు కూడా 2 కూడా తాగారు. చికెన్ టేస్ట్ చూద్దాం ఎట్లుంటుందో. మసాలా బరోబర్ పట్టింది, ఎగ్దం క్రాక్ ఉన్నది. మీరు కూడా అప్పుడప్పుడు దావా చేసుకోవాలి, ఎప్పటికి ఇంటనే ఉండదు. చల్లదానానికి ఇట్లా రావాలి, దావా చేసుకోవాలి. మాదిరంగా డబ్బు సంపాదన కాదు, తీసిన దేశాలు వేయద్దు. నేను లేచి ఇట్లా వెళ్తా. నేను కూడా అంతే, మా ఊళ్ళే తిరుక్కుంటా ఒక్కొక్కసారి ఫోన్ ఇంట్లో పెట్టిపోతే వాళ్ళకు అసలు ఎటు పోయినా వాళ్ళకు అర్థం అవుతుందా కాదు. కొద్దిగా లేచినట్టు ఛాయ పాలు చూద్దాగా గట్టిగానే ముచ్చట పెట్టుకుంటా. ఇప్పుడు మన పసిపిట డైరెక్ట్ సాయంత్రం అన్నం తింటే ఒక్కొక్కసారి తినాక కొంచెం బయట పోయిపోండి, కొంచెం ఉన్నది కొన్ని పోయా చాలు. దాంట్లో పౌచు నడువు 50 రూపాయలు. అది 3 తాగపోతలేదు.
నేను తింటాను ఫస్ట్ పూట. లేదు అందరు చాలా మంది అంటారు మరి. ఏం పెట్లో తిన్నా గోల్ పిల్ల అన్న బ్రెడ్. ఇది నేను ఎప్పుడంటే దొరికాను నా బొత్త తీసి పెడతావా? పాట పాడు పాట పాడే పాడు ఏం పాట పాడాలి? ఇప్పుడే పాడు ఏదో పాట పాడు మరి ఏదో పాడు ఏదో పాట పాడు పాడు శంకరన్న పాడు ఈ ఇష్టం బాలే మంచి గట్లని పాటలేదు తిరమర పాటలు వాడు నువ్వు వాడుతావు అప్పుడప్పుడు రాగురు శంకరన్న పాట పాడతాను పాడవాడు పాడు రమ్మంటే రావే చిన్నదానా మా ఊరి మంచి ఊరు నీదే కళ్ళల్లో కలుసుకొని ఉంటా గుండెల్లో నిన్ను దాచుకుంటా నా మనసంతా నీకే ఇప్పచెప్పుతారావే ఐ లవ్ యు రాణి మై స్వీట్ లవ్లీ రాణి. ఆయన పొడేలు అన్నాడు చూడు. నువ్వు ఏం చెప్పకు, మనం మేకలం కోసుకు సూపర్ మరకలు కనిపించినాయి నాకు కళ్ళ పడ్డాయి. లవంగాలు ఉన్నట్టాయి 14,000 చెప్తాను కానీ మనకు 13,000కి పిల్లలు 14,000 అన్నాడు. 13,000కి ఇస్తాడు. అవి ఎట్లా ఏత్త కలుగుతాయి నోట్లే సూపర్ రేట్ అయినాయి కానీ అది అత్తలేడు. చికెన్ సెంటర్ అయినా నేనేం చెప్పాలి మళ్ళీ 13,000కి ఇస్తే నేను తీసుకుంటా మందలు కలుపుకుంటా. చూడరా డాడీ కళ్ళు వస్తే పొంగాలంటే కాదా బుస్త ఏదిరా పొంగుతుందా? అగ్గిపెట్టి దొరికింది మీకు? అగ్గిపెట్టి తీసుకుని చెప్తలేడు. ఎట్లున్నదిరా చెప్తలేవు? పొంకెళ్ళి వస్తుందా? ఎట్లుంటుంది చెప్పు. మంచిగా ఉంటుంది అది. ఏం కళ్ళు అంటారు అది? వడగల్ల కాకులో పోతే పొంగుతుంది మొత్తం. అంటే ఒక్క లీటర్ బాటిల్ ఆస్తుందా? 6,000 రూపాయలు